శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యుగములకు ఆది ఉగాది. నిన్నటి వరకు మనం శ్రీ విళంబినామ సంవత్సరంలో కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఎన్నో పొంది ఉన్నాము. కాబట్టి నిన్నటి విళంబినామ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నేటి నుండి తెలుగు సంవత్సరాదిని శ్రీ వికారీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభాకాంక్షలతో 50 మంది ప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యొక్క పంచాంగ శ్రవణానందముగా 50 మంది తరించి ఆచరించవలసిందిగా కోరుచు మీ యొక్క శ్రేయోభిలాషిగా హితుడిగా సన్నిహితుడిగా పౌరోహితుడిగా శ్రీ తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుడు శుభాశిస్సులు మీకు మాకు మన అందరికీ సమస్త జనులు సమస్త ప్రాణులు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేటి తెలుగు సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సరంలో తెలుగు ఉగాది. చాలామంది ఎవరి పంతులు గారు ఉగాది నాడే చెప్పుకోవాలండి, ఇంకో మాసంలో చెప్పుకోవచ్చుగా, ఇంకో రోజు చెప్పుకోవచ్చు, అదే పంచాంగం కదండి అంటారు. చాలామందికి ఈ విషయం తెలియదండి. ఉగాది నాడు తెలుగు సంవత్సరాది అన్ని గ్రామాల యొక్క దేవతామూర్తులందరూ ఒక్కచోట చేరి వాడు కూడా పంచాంగ శ్రవణం వింటున్నప్పుడు మన ప్రక్క వాళ్ళు ఉన్నప్పుడు మన పడుతున్న బాధలు కూడా గ్రహించడానికి భూలోకంలో సంచరిస్తారని చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే ఉగాది నాడు కుదరని పక్షంలో ఆ మాసంలోనే వెంటనే మీరు ఉగాది నాడు చెప్పుకుంటే ఆ గ్రహాలు ఆ మాసంలో ఇళ్లల్లోకి వెడుతూ ఉంటారు. షడ్రసాదులతో చేసిన ఈ వేపపోత ప్రసాదం ఉందే వాటిని స్వీకరించడానికి ఆహ్వానం చేయడానికి ఆస్వాదించడానికి వస్తారు. కాబట్టి ఆహ్వానాన్ని మన బాధల్ని తెలుసుకొని ఆ సంవత్సరంలోనే అన్ని దేవతలు భూలోకంలో పయనమవుతారు. కాబట్టి అప్పుడు మన కష్టాలు నష్టాలు తెలుస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు మన పూర్వీకుల్లో వస్తేనేగా మన బాధలు తెలిసేది, మన రోడ్డు ఎలా ఉన్నాయి విస్తృతి తెలిసేది, ఆ బాధలు ఎలా చెప్పుకుంటున్నామో అలాగే ఉగాది నాడు గ్రహాలన్నీ కూడా ఎక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుందో అక్కడ తిష్ట వేసుకుని ఆశీనులు అవుతారని చెప్పబడుతుంది. ఎందుకంటే అందరూ చెప్తారు మంత్రాత్తు దైవదేనం అన్నారు కదా, బ్రాహ్మణను ఆధీనంలో ఉంటారన్నమాట. కాబట్టి గ్రహాలన్నీ కూడా దేవుళ్ళు కూడా అర్చకుల యొక్క దేవుడి యొక్క ఆధీనంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ ఆశీస్సులు కూడా భగవంతుడు కూడా పొందుతారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు విని ఆ టైంలో పక్కనే మనం ఉంటే మన కష్టాలు కూడా గ్రహించి వెంటనే సత్ఫలితాలు పొందుతారని ఉగాది నాడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చెప్పబడుతుంది.